శ్రీకాకుళం జిల్లాలో అభివృద్ధి ధ్యేయంగా మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గంలో భారీ స్థాయిలో అయితే వర్క్లు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కనుక చూసుకుంటే టెక్కలి మండలంలో ఉన్నటువంటి టెక్కలి ప్రధాన రహదారి, ఇది మనం చూస్తున్నటువంటి రహదారి అయితే ఇది అంబేద్కర్ జంక్షన్ అనే ఇది కూడలి. అయితే ఈ అంబేద్కర్ జంక్షన్ అయితే సుమారు 4 రోడ్ల కూడలుగా అయితే విస్తరించి ఉందన్నమాట. ఒక పక్క చూసుకుంటే న్యూ బస్ స్టాండ్ టు ఇందిరాగాంధీ కూడలి నుంచి, అట్లాగే అంబేద్కర్ కూడలికి, అట్లాగే షేర్వీధి నుంచి కూడా ఇందిరాగాంధీ అంబేద్కర్ జంక్షన్కి, అట్లాగే నౌపడ వెళ్ళే మార్గానికి, అట్లాగే తొలసూరుపల్లికి వెళ్ళే మార్గం కూడా ఇది 4 రోడ్ల అనుసంధాన ప్రక్రియగా కూడా ఈ అంబేద్కర్ కూడలు అనేది ఇప్పుడు ఉంది. అయితే ఈ అంబేద్కర్ కూడల్లో ప్రధానంగా రోడ్డు విస్తరణ పనులు అయితే ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే ఇక్కడే ప్రస్తుతానికి ఈ అంబేద్కర్ విగ్రహమే ఇప్పుడు వివాదాస్పదంలోకి వెళ్తుందనేది ఒక విషయంగా మనం పరిగణించాల్సినటువంటి అంశం. ఏదైతే 1980 ఆ రేషియోల్లో చూసుకుంటే అప్పుడు అప్పల రామారావు గారు అని చెప్పేసి ఆయన ఆధ్వర్యంలో అయితే ఇక్కడైతే అంబేద్కర్ విగ్రహం అనేది అప్పట్లో ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత టీడీపీ ప్రభుత్వం 2014 నుంచి 19 ప్రక్రియలో భాగంగా 2017లో అయితే రోడ్లు విస్తరణ ప్రక్రియలో భాగంగా ఈ సుమారు దీన్ని అయితే 80 అడుగులు అలా విస్తీర్ణం చేసిన క్రమంలో అయితే ఇక్కడ మనం చూసుకుంటే కనుక అంబేద్కర్ విగ్రహాన్ని అయితే ఇక్కడ అంబేద్కర్ పార్క్గా కూడా ఇక్కడ పెట్టినటువంటి నేపథ్యం అయితే మనం చూసుకోవచ్చు. అయితే ఇది ఒకసారి మన పార్కులకు వెళ్ళే ప్రక్రియ కూడా మనం చేద్దాము. అయితే ఇక్కడ మనం ఇట్లా కనుక పార్కులోకి వెళ్తే ఇది ఒకసారి మనం చూసుకుంటే కనుక ఇది టువర్డ్స్ ఇందిరాగాంధీ జంక్షన్ నుంచి కూడా ఇది అంబేద్కర్ జంక్షన్కి వెళ్ళే మార్గం అనమాట. అట్లాగే మనం అటువైపు కనుక చూసుకుంటే కనుక అది నౌపడ ఆర్ఎస్కి వెళ్ళే మార్గం అది. అలాగే కొంత ముందుకు వెళ్తే కనుక ఇది ఏదైతే తొలసూరుపల్లి భగవాన్పురంకి వెళ్ళే రూట్ అయితే ఇది ఇప్పుడు ప్రస్తుతానికి అది కూడా రోడ్డు పనులు ముమ్మరంగా సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. అట్లాగే మనం బ్యాక్ సైడ్కి వెళ్తే కనుక ఇటు మిలియాపుట్టికి వెళ్ళే మార్గం, మిలియాపుట్టి టు ఇప్పుడు అంబేద్కర్ జంక్షన్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనం చూసుకుంటే కనుక ఇది ఈ 4 రోడ్ల మధ్యలో అయితే మనం ఉన్నాము. ప్రస్తుతానికి ఈ పాత తరహా కనుక మనం చూసినట్టయితే ఇదే అంబేద్కర్ స్టాచ్యూ ఏదైతే ఉందో ఈ అంబేద్కర్ స్టాచ్యూ అనేది గతంలో కూడా ఈ 4 రోడ్ల జంక్షన్లోనే ఉండేది. అయితే ఎప్పుడైతే 2017 ఏదైతే రోడ్ల విస్తరణ పనుల్లో భాగంగా అయితే ప్రస్తుతానికి దీన్ని అయితే చర్చికి అటాచ్ చేస్తూ కూడా అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానివ్వండి ఎవరైనా కానీ సలహాలు ఇవ్వడంతో కూడా ఇది ఓన్లీ 3 రోడ్ల వరకే పరిమితంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా కానీ అప్పుడు టీడీపీ ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధిలో భాగంగా ఈ పార్క్ అనేది ఏర్పడింది. అప్పట్లో కూడా ఇది వివాదాస్పద రీతిలోనే ఉందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది రోడ్డు సెంటర్లో ఉండాల్సినటువంటి పార్కు ఏదైతే ఉందో ఆ విగ్రహం ఏదైతే ఉందో అది పార్క్గా మరలించిన తర్వాత దాన్ని ఒకవైపుకే పెట్టేశారు అనేది ఒక వాదన అయితే ఉందన్నమాట. ఈ గత 10 సంవత్సరాలుగా ఇదే వాదన కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ టీడీపీ ప్రభుత్వం ఏర్పడిందో అనంతరం కూడా అభివృద్ధిలో భాగంగా అయితే ఇక్కడ రోడ్డు వెడల్పు ప్రక్రియ అయితే చేపట్టారు. ఈ చేపట్టిన ప్రక్రియలో ఇప్పుడు దీని మీద ఏదైతే అంబేద్కర్ పార్క్ మీద అయితే పడడం అనేది జరిగింది. అయితే దీన్ని రోడ్డుకి సెంటర్లో తేవాలనేది ప్రభుత్వ ధ్యేయం. ఈ నేపథ్యంలో అయితే ఇప్పుడు పార్క్ మొత్తం కూడా డిస్పాండిల్ చేస్తున్నటువంటి క్రమం అయితే ఇప్పుడు వివాదాస్పదంగా మారుతున్న నేపథ్యంగా కూడా మనం చూసుకోవచ్చు. అయితే మొన్న 19వ తారీఖు అయితే అన్ని దళిత సంఘాలు అలాగే రాజకీయ పార్టీలు కూడా కూర్చుని దీన్ని రెనోవేషన్ చేసే పద్ధతిలో అయితే వాళ్ళు కూర్చున్న నేపథ్యంలో అయితే ఎటు చూసినా కూడా 25 అడుగులు డయా ఉండేటట్టు కూడా ఒక కార్యాచరణ అనేది వేసుకోవడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఆ నేపథ్యంలో అయితే ప్రస్తుతానికి డిస్పాండిల్ ప్రక్రియ అనేది చేపడుతూ ఉన్నారు. ఈ చేపడుతున్న తరుణంలో అయితే నిన్న కొంతమంది కూడా ఇది వివాదాస్పదంగా ఉంది, అంబేద్కర్ని అన్యాయం చేస్తున్నారు, అంబేద్కర్కి మర్యాద ఇవ్వడం లేదంటూ కూడా కొంత వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఇది ఇప్పుడు ప్రస్తుతానికి పార్క్ అనేది ఒక వివాదాస్పద కేంద్రం కింద ఉందనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి మనం అంబేద్కర్ పార్క్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇది అంటే 2017లో నిర్మించినటువంటి పార్కు. అప్పట్లో అయితే ప్రభుత్వం సుమారు ఇక్కడ 15 లక్షల వ్యయంతో అయితే కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ కూడా
అంబేద్కర్ నిలువెత్తు విగ్రహాన్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే మనం ఇక్కడ చూసుకుంటే కనుక పూర్తిగా ఇది ఒక త్రిభుజాకారంలో ఉన్నటువంటి పార్కు. ఈ పార్క్ కూడా ఒక మూలకు నొక్కేసినటువంటి వాతావరణం అయితే చూసుకోవచ్చు. అప్పట్లో కూడా ఇది వివాదాస్పదంగానే ఉంది. ఎందుకంటే ఇది 4 రోడ్ల మధ్యలో ఉండాల్సినటువంటి పార్కు పూర్తిగా ఒక చర్చికి మనం ఇక్కడ చూసుకోవచ్చు, చర్చికి అటాచ్ చేస్తూ కూడా ఉంది. ఇది ఒక చర్చికి బాల్కనీలాగా కనిపిస్తున్నట్టు కూడా అప్పుడు చాలామంది కూడా విమర్శలకు గురైనటువంటి వాతావరణం మనం చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఏదైతే ఉందో ఇదంతా కూడా కూలగొట్టేసి టోటల్గా ఇది ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఏదైతే కాంస్య విగ్రహం ఉందో ఇది యథాస్థితిగా, అంటే గతంలో ఎక్కడైతే ఈ కాంస్య విగ్రహం ఇక్కడ ఉండేది ఇక్కడ ఈ సెంటర్లో పెట్టి చుట్టూ కూడా ఎటు చూసినా కూడా 25 డయామీటర్ ఉండేటట్టుగా కూడా ఇది తీర్చిదిద్దే ప్రక్రియ అయితే ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. అయితే ఈ ప్రక్రియలో భాగంగా అయితే ఇప్పుడు ఈ అధికారిక వ్యవస్థ అయితే ముమ్మరంగా కూడా పనులు అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఒక వర్గం అయితే దీన్ని అయితే విమర్శిస్తూ ఉంది. అంబేద్కర్ని అమర్యాద పరుస్తున్నారు అనేది అయితే ఒక వాదన అయితే తెరలేపారనే చెప్పుకోవచ్చు. అయితే ఒక అభివృద్ధిలో భాగంగా అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి తరుణంలో ఈ 4 రోడ్ల కోడలి అనేది కోడల్లాగా చూపించే విధంగా అయితే ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. అయితే నిజంగా ఇప్పుడు రేపు పొద్దున్న వీళ్ళందరూ కూడా ఒక మాట మీద ఉంటారా, లేకపోతే అంబేద్కర్ పనులు ఇక్కడ కోడలి పనులు నిలిపేస్తారా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అయితే పబ్లిక్ టాక్ మాత్రం ఒక రకంగా వాస్తవం అనుకోవచ్చు. ఏదైతే 4 రోడ్ల జంక్షన్ ఉందో 4 రోడ్ల జంక్షన్ లాగా ఉంచి ఏవే ఎటుపోయే మార్గం, అంటే ఇటు చూసుకుంటే ఇందిరాగాంధీ నుంచి అటు నౌపడ వెళ్ళే మార్గం కానీ, ఇటు చూసుకుంటే మిలియాపూట్ నుంచి ఇటు నౌపడ వెళ్ళే మార్గం కానీ, ఇటు బన్నివాడ వెళ్ళే మార్గం కానీ, అలాగే భగవాన్పురం నుంచి కూడా ఇటు వెళ్ళే మార్గం కానీ సూచిస్తూ కూడా ఇది మధ్యలో ఉంటే బాగుంటుందని చెప్పేసి చాలా వరకు కూడా చాలామంది అభిప్రాయం కూడా. అయితే ఇది అంబేద్కర్ విగ్రహాన్ని మాటికి ఈ ప్రభుత్వం మారుస్తుందనే మచ్చ కూడా ఒక రకంగా ఉంది. అయితే ఆ మచ్చని ఏ రకంగా తుడుచుకుంటారు అనేది అయితే ఇప్పుడు ప్రస్తుతానికి వేచి చూడాల్సినటువంటి అంశం. అయితే కొంతమంది అంటే కూటమి ప్రభుత్వం ఏదైతే అంబేద్కర్ విగ్రహానికి అమర్యాద పరుస్తుందనేది ఒక వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే ప్రశ్నిస్తున్న ధోరణిలో అయితే ఇది గత ప్రభుత్వం ఏదైతే గతంలో కూడా టీడీపీ తప్పిదం చేసిందో ఆ తప్పిదాన్ని మళ్ళీ ఇప్పుడు తప్పిదాన్ని క్లియర్ చేసుకుంటా కూడా ఇది ఒక అవకాశంగా కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇది అప్పట్లోనే సెంటర్లో పెట్టాల్సినటువంటి విషయం. అయితే ఇది తీసుకొచ్చి ఒక పార్క్కి అడ్జాయిన్ చేస్తూ కూడా దాన్ని ఒక బాల్కనీలాగా ఉంచేశారన్న విమర్శలు అయితే వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అభివృద్ధిలో భాగంగా అయితే ఈ విగ్రహాన్ని సెంటర్లోకి తీసుకొస్తున్నారు. గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పుదాలు ఇప్పుడు కవర్ చేసుకునే దిశలో అయితే ముందుకు వెళ్తున్నారు. ఈ ముందుకు వెళ్ళే ప్రక్రియలో అయితే ఇప్పుడు అంబేద్కర్ జంక్షన్ అనేది ఒక వివాదాస్పద దిశగా ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు. అది ఈ వివాదాస్పద అంశం అనేది ముగుస్తుందా, లేకపోతే దీనికి ఇంకా ఏమన్నా క్వశ్చన్ మార్కులు ఉన్నాయా అనేది ఇంకా వేచి చూడాల్సినటువంటి అంశం ఎంతైనా ఉంది. సో సైనింగ్ ఆఫ్ రౌతులాటి.